మన ప్రభుత్వం కృత్రిమంగా వర్షం కురిపించడానికి కోట్లు కుమ్మరిచ్చింది. అన్ని ప్లాన్ చేశారు, కానీ ఢిల్లీలో వర్షం కురవలేదు. అసలు కోట్లు ఖర్చు పెట్టి వర్షాన్ని ఎలా తయారు చేయాలనుకున్నారు? ఎందుకు విఫలమైంది? ఇది సైన్స్ ఫిక్షన్ కాదు, ఢిల్లీలో నిజంగా జరిగింది. ముఖ్యంగా కాలుష్యం విపరీతంగా పెరిగినప్పుడు ఆకాశంలో విమానాలు ఎగరేసి మేఘాలపై సిల్వర్ అయోడైడ్ అనే రసాయనాన్ని చల్లడానికి క్లౌడ్ సీడింగ్ అంటారు. ఈ రసాయనం మేఘాల్లోని చిన్న నీటి బిందువులను గడ్డ కట్టించి భారీ బిందువులుగా మారుస్తుంది. దాంతో వర్షం పడుతుంది. అయితే ఢిల్లీలో ఈ ప్రాజెక్టుకు కోట్లు ఖర్చు పెట్టినా వర్షం రాలేదు. దానికి కారణం మేఘాలు కాదు, ఆకాశంలో సరిపడే తేమ లేకపోవడం. వర్షం పడాలంటే మేఘాలలో కనీసం 70% తేమ ఉండాలి. ఆ తేమ లేకపోవడం వల్ల రసాయనం చల్లిన ఫలితం శూన్యమయ్యింది. దీని అర్థం ఏమిటంటే మనిషి ఎంత సైన్స్ తో ముందుకు వెళ్ళినా ప్రకృతి సహకారం లేకుంటే కృత్రిమంగా వర్షం సృష్టించడం కూడా కష్టమే. ఈ కోట్లు ఖర్చు అయిన విఫల ప్రయత్నం గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ రూపంలో తెలియచేయండి.